ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. వాస్తు పురుషుడు అనగానే పరమేశ్వరుడికి స్వరూపమే. పరమేశ్వరునిలో నుంచి ఒక స్వరూపమే వాస్తు పురుషుడి యొక్క స్థితి. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో చాలామంది వాస్తు పండితులు అయిపోయినారు. ఓ పంచాంగం తీసుకోవడం, ఈశాన్యంలో దేవుడి గది, ఆగ్నేయంలో వంటగది, నైరుతిలో పడగది, వాయువ్యంలో పిల్లల పడగది, మధ్యలో హాలు, మధ్యలో డైనింగ్ హాలు. ఇది కామన్గా అర్థమైపోతుంది. కానీ ఆ వీధిలో ఎటువైపున ఉన్నాయి అవన్నీ అంటే ఆ వీధిలో ఆ నైరుతి గదిలో ఏ వస్తువులు పెట్టాలి, ఆగ్నేయంలో ఎటువంటి వస్తువులు పెట్టాలి, ఎటువైపు ఉండాలి, ఈశాన్యంలో ఎటువంటి దేవుడిని పూజించాలి, ఎక్కడ పెట్టాలి దేవుడిని, ఆ దేవుడి పైన సింక్ ఉందా, దేవుడి కింద సింక్ ఉందా, వాయువ్యంలో అబ్బాయి పడగది ఎలా ఉంది, అబ్బాయి వాయువ్యంలో బాత్రూమ్ ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంటి వాకిల్ ఎలా ఉంది, ఆ యొక్క కమ్యూనిటీ వాకిల్ ఎలా ఉంది, అంటే అపార్ట్మెంట్ వాకిల్ ఎటువైపు ఉంది, శ్మశానం ఎంత దూరం ఉంది, దేవాలయం ఎంత దూరం ఉంది, ఆ మసీద్ ఏమిటి, ఆ చర్చ్ ఏమిటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆయా పరిధిని బట్టి ఇల్లు ఒక్కటే కాదు. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకున్నప్పుడు అది అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నటువంటి స్థితి ఎక్కువ ఉంటుంది. అపార్ట్మెంట్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా 90%కి మించినటువంటి వాస్తు సెట్ అవ్వదు. 90% వరకే సెట్ అవుతుంది. 100% వాస్తు అని చెప్పడం అబద్ధం. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్కి ఎక్కడో దగ్గర లిఫ్ట్ పెడతాడుగా, ఒక లిఫ్టు, ఒక మెట్లు పెడతాడుగా. ఈ లిఫ్టు మెట్లు పెట్టినప్పుడు ఒకడికి ఆగ్నేయం, ఒకడికి నైరుతి అవుతుంది, లేకపోతే ఇంకోటి అవుతుంది, ఒకడికి ఈశాన్యం, ఒకడికి వాయువు అవుతుంది. ఎలా అంటే ఇద్దరిళ్ళలోకి ఎవరికి ప్రాబ్లం అవుతుందిగా. మరి ఈశాన్యం ఈ యొక్క లిఫ్ట్ యొక్క గోతి మంచిది కాదుగా, నైరుతి గోతి మంచిది కాదు, ఆగ్నేయం గోతి మంచిది కాదు, వాయువ్యంలో గోతి మంచిది కాదు. మరి ఆ గోతి ఎటువైపు ఉండాలి అంటే మన ఇంటికి, మన ఫ్లాట్కి కనీసం 5 feet డిస్టెన్స్, మినిమం 5 feet డిస్టెన్స్ ఉండాలి. ఉన్నప్పుడు దోషం ఉండాలి. కానీ ఇలాంటివి లేవుగా. 5 feet వదిలిపెడితే బిల్డర్ మునిగిపోతాడుగా. కాబట్టి మనము 10%ని అడ్జస్ట్ అవుతున్నాం. దానివల్లనే అత్యంత శుభమైనటువంటి కార్యక్రమాలు అత్యంత వేగంగా వెనక్కి వెళ్ళిపోతాయి. మరి ఏం చేయాలి స్వామి ఆ దోషాలు పోవాలంటే? నిరంతరం ఆ ఇంటిలో భగవన్నామస్మరణ జరగాలి. నిత్య ధూప దీపం ఉండాలి అందులో. అంటే ఆ ఇంట్లో దీపం ఉంటేనే యశస్సు బాగా ఉంటుంది, దానివల్ల దోషాలు తగ్గిపోతాయి, కార్యసిద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. ఇదో రకమైనటువంటి వాస్తు శుభయోగాలు. అంతే తప్ప పంచాంగం పట్టుకున్న ప్రతి ఒక్కడు నేను వాస్తు పండితుడిని అంటే కుదరదు. వాస్తులో ఎటువంటివి శల్య దోషాలు ఉన్నాయో, అసలు వెళ్ళగానే ఆ ఇంట్లో చూడగానే ఎటువంటి వాసన వస్తుంది అంటే పెయింట్ వాసన, ఈ కర్ర వాసన చూడడం కాదు. ఆ ఇంట్లో వెళ్ళగానే నీకు ఒక రకమైనటువంటి తీపి, చేదు, ఒగరు, ఈ 6 రకాల వాసనలు వస్తాయి. అందులో ఏ రకమైనటువంటి వాసన మనకు వస్తుంది అనేది అంతర్గతంగా తెలుస్తున్నది, బయటపడి తెలిసేది కాదు అది. కాబట్టి ఇటువంటి వాస్తు అనేది చాలా డిఫరెంట్గా చూడాలి దాన్ని. సరే, ప్రశ్నాంశానికి ఒక స్నేహితులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం, వీధిపోటు అంటే ఏమిటి? కొంతమంది ఈశాన్య వీధిపోటు మంచిది అన్నారు కదా స్వామి, కొంతమంది వాయువ్యం వీధిపోటు యశస్సు అని చెప్పారు కదండి. అంటే వీధిపోటు అంటే బళ్ళెముతో కూర్చున్న అర్థం, బళ్ళెముతో కూర్చుతున్నది అని అర్థం, కూర్చున్నది. మరి ఒక ఆయన వచ్చేసి ఈశాన్య వీధిపోటు మంచిది అంటున్నాడు. అంటే ఆయన బంగారు కత్తితో పొడుస్తా అంటున్నాడు. మరి ఈశాన్యం వీధిపోటు బంగారు కత్తి లాంటిది, దాంతో పొడుచుకుందామా? వాయువ్యం కానీ, ఈశాన్యం కానీ, నైరుతి కానీ, ఆగ్నేయం కానీ ఏ వీధిపోటు అయినా మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఏ వీధిపోటు అయినా పోటే, పొడవడమే కదా. ఆ పొడవడంలో బంగారు కత్తి ఏమిటి, వెండి కత్తి ఏమిటి, ఇనుప కత్తి ఏమిటి, పొడిచి రక్తమే వస్తుంది. కాబట్టి తప్పకుండా అది వీధిపోటు దాని పేరు. కాబట్టి వీధిపోటు లేని ప్రాంతమే కావాలి. ఇక్కడ మరి ఈ వీధిపోట్లలో మన పురాతన శాస్త్రాలు చెప్పబడింది. అంటే మధుర కృష్ణమూర్తి గారి పుస్తకాలలో కానీ, ఈ శాస్త్రపద్ధతమైనటువంటి శాస్త్రీయ పద్ధతి ద్వారా వచ్చేటువంటి వాస్తు వివేకం కానీ పుస్తకాలలో కొంచెం చెప్పబడింది. ఈ యొక్క వీధిపోట్లలో ఏదైనా మనకి ఈ వ్యాపార సంబంధమైనటువంటి అక్కడ పెట్టగలిగితే, అంటే ఆ వీధికి మనం పోటున్నప్పుడు, సపోజ్ ఉదాహరణకి ఈశాన్యంలో నైరుతిలో వీధిపోటు ఉంది. ఎక్కడైతే వీధి పోటు పడుతుందో ఆ రోడ్డు మొత్తానికి ఒక పెద్ద షాప్ లాంటిది, వ్యాపార స్థలం లాంటిది కనుక మనం కట్టితే, అంటే వ్యాపారానికి వదిలిపెడితే అది వ్యాపారానికి లాభం. అదేమిటండి, వ్యాపారానికి వీధిపోటు ఉండదా అంటే, వ్యాపారానికి వీధిపోటు దృష్టి కావాలి కదా. 10 మంది ఆ వ్యాపారాన్ని చూస్తే, ఓహో ఇక్కడ దొరుకుతుంది నాకు, ఇక్కడ కిరాణా షాప్ ఉంది, ఇక్కడ పాల షాప్ ఉంది, ఇక్కడ టైలరింగ్ షాప్ ఉంది, ఇక్కడ పచారీ కొట్టు ఉంది, ఇక్కడ పాన్ షాప్ ఉంది,
ఇక్కడ మద్యపాన షాప్ ఉంది, తెలిసినప్పుడే కదా 10 మంది వచ్చేది, కానీ అక్కడ దృష్టి దోషం పడడం నష్టం లేదు. అలా పెట్టడం వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. మరి వీధి పోటున్న వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తున్నారండి అంటే తీసుకొని వినాయకుడు బొమ్మ పెడుతున్నారు. ఆ వినాయకుడిని పెట్టేసి ఆయన ఎండలో కూర్చోబెడుతున్నారు. ఆ వినాయకుడు మీ ఇంటి కాపలాదారేమన్నా, మీ ఇంటికి వాచ్మెన్ వినాయకుడు ఏమన్నా వీధిలో పెట్టేసి అబ్బెబ్బే లేదండి ఆయనకి మేము దీపం పెడుతున్నామండి, ఎవరికి సెక్యూరిటీ గార్డ్ జీతం ఇచ్చి ఉంచుకున్నట్టే ఉంది. అది వినాయకుడు నైవేద్యం పెట్టి కాపలాగా ఉంచేసావు, అది తప్పు. వినాయకుడు చరప్రతిష్ఠ కూడా పనికిరాదు. చరప్రతిష్ఠ అంటారు దాన్ని, వాయు ప్రతిష్ఠ అంటాడు, పనికిరాదు. కానీ ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ద్వారా మనం పెట్టుకోవచ్చు. అంటే దీపారాధన లేకుండా మనం కొన్ని వస్తువులు పెట్టుకోవచ్చు. ఎలాంటివి పెట్టాలి? గోవుతో ఉన్నటువంటి గోపాలకుడిని, ఆయన దేవుడు కాదా అంటే గోవులను మేపుతున్నటువంటి గోపాలకుడి ఫోటో పెట్టండి అక్కడ. లేదు గోవుల ఫోటో పెట్టండి, ఒక పూలవనం లాంటిది పెట్టండి, అక్కడ దృష్టి పడకుండా పూలవనం లాంటిది పెట్టండి. ఆర్టిఫిషియల్గా గార్డెన్ ఏర్పాటు చేయండి, ఆ 5 ఫీట్లు 10 ఫీట్లు నీటి జల్లు పడుతున్నట్టుగా కొత్తవి ఏమైనా పెట్టండి. అంటే ఇతరుల యొక్క దృష్టి మన మీద పడకుండా అక్కడ దేవుడిని స్థిరపతి కాకుండా దీపం పెట్టకుండా నైవేద్యం పెట్టకుండా వేరే రకమైనటువంటివి ఏర్పాటు చేయండి. గోవర్ధన గిరిధారి ఉంటాడు కదా, గోవర్ధనాన్ని పెట్టుకుని కృష్ణుడు ఉంటాడు కదా, అటువంటి ఫోటో పెట్టండి. దానికి దీపారాధన ధూపం అక్కర్లేదు, నైవేద్యం అక్కర్లేదు. లేదు చుట్టూటువంటి ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి గార్డెనింగ్ తయారు చేయండి, నీళ్లు ధారగా పడుతున్నట్టుగా చేయండి, చాలా అదృష్టం శుభయోగాన్ని కలిగిస్తుంది. లేదు అదే ప్రాంతంలో మీకు దృష్టి ఉందండి, అక్కడ ఏం చేయలేకపోతున్నాం అన్నప్పుడు మీకు బాగా డబ్బులు ఉన్నోళ్ళు అందరు ఉన్నారు కదా, అక్కడ గోశాల ఏర్పాటు, ఆ ప్లేస్ వరకు గోశాల ఏర్పాటు చేయండి. ఆ ప్రాంతంలో గోవుల మందను అక్కడే ఉంచండి. ఆ గోవుల పాలు మీరు తాగొచ్చు, ఆ గోక్షీరాన్ని తాగొచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. ఆ స్థలాన్ని వదిలిపెట్టి వాటి వరకు గోవుల్ని పెంచండి, అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇటువంటివి వాటి వల్ల దోషం తొలగిపోతుందని చెప్పబడింది. అంతే తప్ప ఆ ఇల్లు కట్టేసి వినాయకుడు బొమ్మ పెడదాం, వినాయకుడు నిలబెడదాం, దీపం పెడదాం ఆయనకి అనేది కరెక్ట్ కాదు. వీధి పోటున్నటువంటి గృహము తీసుకోకూడదు. అది ఏ వీధికైనా పోటే. ఒకవేళ తీసుకున్నా ఇటువంటి చర్యలు చేయకూడదు. గణపతిని పెట్టకండి, గోవర్ధన గిరిధారి ఫోటో పెట్టండి, ఆయన దేవుడే కదా స్వామి, అందుకని నా ఫోటో పెట్టండి, మీరు పెట్టకండి. అలాగే గోశాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. వ్యాపార స్థలంగా మీరు పచారీ కొట్టు కానీ, కిరాణా షాపు కానీ, ఇంకోటి కానీ, పాల బూత్ కానీ, టెలిఫోన్ బూత్ కానీ ఏదైనా పెట్టుకునే ప్రయత్నం చేస్తే దాని ఎఫెక్ట్ మనకు పడకుండా ఉంటుంది, వ్యాపార వృద్ధి ఉంటుంది, అనేక రకాల శుభయోగాలు ఉంటాయి, అపార్ట్మెంట్ కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే కొంతమంది వచ్చేసి వీధి పొడి ఇంటికి ఆ వీధి మొత్తం స్థలం ఓపెన్ వదిలిపెట్టేసి పక్కన కట్టుకుంటూ ఉంటారు. అది కూడా దోషాన్ని కలిగిస్తుంటుంది, కాకపోతే ఒక తక్కువ దోషాన్ని కలిగిస్తుంది. అందుకనే అక్కడ గోవుని పెంచడం లేదా మేకల్ని పెంచడం దానివల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు అన్న విషయాన్ని గుర్తించండి. అటువంటి వీధి పొడినటువంటి స్థలాలు తీసుకోకూడదు, పనికిరాదు, ఆర్థిక నష్టాన్ని. ఇప్పుడు బాగానే ఉంటుంది, పోను అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి అలాంటివి తీసుకోకపోవడం ఉత్తమం అన్న విషయాన్ని గుర్తించండి. ఇటువంటి ఈ వైదికపరమైనటువంటి వాస్తు విషయాల గురించి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సరైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని మీకు అందజేసే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.